అమలు సందర్భంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు ప్లస్ ఇప్పుడు నెక్స్ట్ మన దేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం తీసుకురావాల్సినటువంటి చట్టాలు, చేయవలసినటువంటి మార్పులు, చేర్పులు, సంస్కరణల పైన ఒక నివేదికను తయారు చేసి సైమన్ కమిషన్ 1930లో లండన్లో బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. సైమన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక అంటే బ్రిటిష్ ప్రభుత్వం చేత నియమించబడినటువంటి కమిషన్ ఇచ్చిన నివేదిక కాబట్టి సైమన్ కమిషన్ ఏర్పాటు పైన భారతదేశంలో పర్యటించడం పైన భారతీయులు తీవ్ర అసంతృప్తి ఉంది కాబట్టి ఈ కమిషన్ యొక్క నివేదిక పైన చర్చలు జరపాలంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవాలన్న ఉద్దేశంతో బ్రిటిష్ ప్రభుత్వం రౌండ్ టేబుల్ సమావేశాలని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, 1931లో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం, 1932లో మూడవ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి సైమన్ కమిషన్ భారతదేశాన్ని సందర్శించి వెళ్ళిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించినటువంటి నివేదికలో ఏ అంశాల గురించి ప్రస్తావించింది అంటే ఇన్ ఫ్యూచర్లో భారతదేశంలో ప్రవేశపెట్టబోయేటటువంటి చట్టాలు భారతదేశంలో సమాఖ్య తరహా ప్రభుత్వ విధానాన్ని ఏర్పాటు చేయడం కోసం కృషి చేయాలి. అంటే భారతదేశంలో ఏకకేంద్ర ప్రభుత్వానికి బదులుగా సమాఖ్య తరహా విధానాన్ని ఏర్పాటు చేయాలి. అలాగే ద్వంద్వ ప్రభుత్వం ఏదైతుందో ఇది ఆచరణలో తేలైంది కాబట్టి దీనిని రద్దు చేయాలి. రాష్ట్రాల్లో ప్రవేశపెట్టబడిన ద్వంద్వ ప్రభుత్వం ఏదైతుందో దానిని మధ్యలో సైమన్ కమిషన్ కంటే ముందు భారతదేశానికి వచ్చినటువంటి మల్టీమన్ కమిటీ అనేటటువంటిది సమర్థించగా సైమన్ కమిషన్ మాత్రం దాన్ని వ్యతిరేకించింది. పైగా ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని రద్దు చేయాలని చెప్పింది. అలాగే భాషాపయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరపాలి అని పేర్కొంటూనే సింధు భాష మాట్లాడే వాళ్ళ కోసం సింధు రాష్ట్రాన్ని, ఒరియా భాష మాట్లాడే వాళ్ళ కోసం ఒరిస్సా రాష్ట్రాన్ని ప్రత్యేకమైన రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలని చెప్పి సూచన చేయడం జరిగింది. అలాగే భారతదేశానికి డొమినియన్ స్టేటస్తో కూడుకున్నటువంటి అధినివేశ ప్రతిపత్తితో కూడుకున్న స్వాతంత్రం ఏదైతుందో ఈ పాక్షిక స్వాతంత్రం ఇవ్వడాన్ని కూడా ఈ కమిషన్ తిరస్కరించింది. పాక్షిక స్వాతంత్రాన్ని కూడా తిరస్కరించింది. అలాగే భారతదేశంలో ప్రజలందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కు, ప్రజలందరికీ కూడా వయస్సును ఆధారం చేసుకొని సమానత్వ ప్రాతిపదికపై సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించాలి అని వాదనని కూడా తిరస్కరించింది. కాకుంటే కేంద్రంలో కానీ రాష్ట్రాలలో కానీ భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యాన్ని కల్పించడం కోసం కేంద్ర శాసనసభలో కానీ రాష్ట్రాల శాసనసభలో కానీ భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యాన్ని కల్పించాలి, ప్రభుత్వాలలో కూడా భారతీయులకు ఎక్కువ ప్రాతినిధ్యాన్ని కల్పించాలి అనేటటువంటి భారతీయులకు అధిక ప్రాతినిధ్యాన్ని కల్పించాలి అనేటటువంటి ప్రతిపాదన చేయడం జరిగింది. ఈ అంశాలతో కూడుకున్న ఒక రిపోర్టుని సైమన్ కమిషన్ కేంద్ర అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించినటువంటి నేపథ్యంలో 1930లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గాంధీ ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి మాత్రమే హాజరైనారు. మొదటి సమావేశానికి హాజరు కాలేదు, మూడవ సమావేశానికి కూడా హాజరు కాలేదు, రెండవ సమావేశానికి మాత్రమే హాజరైనారు. రెండవ సమావేశం సందర్భంగానే గాంధీకి లార్డ్ ఇర్విన్లకు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీన్ని ఇర్విన్ ఒప్పందం అని కూడా అంటారు. అయితే ఇర్విన్ ఒప్పందం అనేది మన దేశంలో పరిపాలనా రంగంలో కానీ
లేక రాజ్యాంగంలో కానీ చట్టాలలో కానీ మార్పులు తీసుకురావడానికి జరిగిన ఒప్పందం కాదు. కేవలం ఈ టైంలో అంటే 1930లో స్టార్ట్ అయినటువంటి శాసనోల్లంఘన ఉద్యమం ఏదైతే ఉందో ఈ శాసనోల్లంఘన ఉద్యమం సందర్భంగా దేశంలో అనేక ప్రాంతాలలో జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలందరినీ అరెస్టు చేసినారు. ఆస్తుల విధ్వంసం జరిగింది, హింస చోటు చేసుకుంది. కాబట్టి వీటిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకోవాలి అంటే కేసులని అంటే అమాయకులపైన పెట్టినటువంటి కేసులు విత్డ్రా చేసుకోవాలి. హింసకు ప్రోత్సహించినటువంటి హింసకు పాల్పడినటువంటి వారిపైన కేసులు నమోదు చేయాలి. అహింసా పద్ధతిలోనే ఉద్యమం నడపాలి. మీరు అంటే ఈ హింసాయుతమైనటువంటి చర్యలకు పాల్పడకుండానే ఉద్యమాన్ని నడపాలి అనే అంశాలపైన చర్చలు జరిగినవి, ఒప్పందం కుదిరింది తప్ప చట్టం పైన కానీ ప్రభుత్వం పైన కానీ పరిపాలన పైన కానీ దీంట్లో ఎలాంటి చర్చలు జరగలేదు. కానీ ఇరువుల ఒప్పందం తర్వాత గాంధీ భారతదేశంలోకి అడుగు పెట్టగానే వెంటనే మళ్ళీ గాంధీని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ 3 సమావేశాలకు కూడా హాజరైనటువంటి ప్రముఖుడు ఎవరంటే అంబేద్కర్. అదేవిధంగా రౌండ్ టేబుల్ సమావేశాల సందర్భంగా మరణించినటువంటి ప్రముఖుడు మహమ్మద్ అలీ. మహమ్మద్ అలీ అనేటటువంటి వ్యక్తి ఈ రౌండ్ టేబుల్ సమావేశాల సందర్భంగా చనిపోవడం జరిగింది. అయితే 3వ రౌండ్ టేబుల్ సమావేశం పూర్తయిన తర్వాత ఆనాటి బ్రిటిష్ ప్రధానమంత్రి అయినటువంటి రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డుని ప్రకటించడం జరిగింది. కమ్యూనల్ అవార్డు బ్రిటిష్ ప్రధానమంత్రి రామ్సే మెక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డును ప్రకటించినారు. కమ్యూనల్ అవార్డు అంటే ఏమిటి అంటే ప్రభుత్వము ఇప్పటికీ 1909 చట్టం ద్వారా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తున్నారు. 1919 చట్టం ద్వారా సిక్కులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ ప్రవేశపెట్టబోయే చట్టంలో భారతదేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రత్యేకమైన అవకాశాలు కల్పించాలి. వెనుకబడిన వర్గాలు, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రిజర్వేషన్ కల్పించాలి. కల్పించడం కోసమే కమ్యూనల్ అవార్డుని ప్రకటించడం జరిగింది. ఈ కమ్యూనల్ అవార్డును ప్రకటించిన తర్వాత గాంధీ దీనిని నిరసిస్తూ పూనాలో ఉన్నటువంటి ఎరవా జైల్లో ఆయన నిరాహార దీక్షని ప్రారంభించడం జరిగింది. నిరాహార దీక్షని ప్రారంభించారు. ఈ నిరాహార దీక్ష చేయడం అనేది దాన్ని అంబేద్కర్ చాలా తీవ్రంగా విమర్శిస్తారు. నేను గాంధీ పైన చాలా గొప్ప గౌరవం ఉండేది. గాంధీ బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని స్వాగతించాల్సింది పోయి విమర్శిస్తారా? గాంధీ దీన జనోద్ధారకుడు అని చెప్పి అంతో గొప్ప వ్యక్తిగా మనం గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అనుకుంటే ఇలా ఈ అంశం పైన నిరాదీక్ష చేయలేదని చెప్పి తీవ్ర విమర్శలు చేస్తారు. విమర్శ చేసిన తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు గాంధీకి అంబేద్కర్లకు మధ్యన పూనాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తే వీరిద్దరి మధ్యన ఒక ఒప్పందం కుదిరింది. దాన్ని పూనా ప్యాక్ట్ అంటారు. పూనా ఒప్పందం చేసుకుని పూనా ప్యాక్ట్ జరిగి బయటకు వచ్చేటప్పుడు అంబేద్కర్ ఏమంటారంటే మేము గాంధీని చాలా అపార్థం చేస్తున్నాము. మాకు రామ్సే మెక్డొనాల్డ్ ప్రకటించినటువంటి కమ్యూనల్ అవార్డు కంటే కూడా పూనా ఒప్పందం వల్లనే మాకు ఎక్కువ మేలు జరిగింది. గాంధీ యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవడంలో కూడా వైఫల్యం చెందినామని చెప్పి ప్రకటించారు. అసలు కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా గాంధీ నిరాదీక్షలు చేస్తున్నారు. ఇప్పుడు గాంధీకి అంబేద్కర్కు మధ్యన జరిగినటువంటి ఒడబడిక తర్వాత అంతకుముందు విమర్శించినటువంటి అంబేద్కర్ గాంధీని ఎందుకు పొగట్టినారు? రెండింటి మధ్య తేడా ఏంటంటే గాంధీ నిరాదీక్ష గురించి చెప్తాడు. 1909 చట్టం ద్వారా ముస్లింలకు, 1919 చట్టం ద్వారా సిక్కులకు, ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు రిజర్వేషన్ కల్పించే ఉద్దేశం మొత్తం కూడా ఏంటంటే
బ్రిటిష్ వాడు స్వాతంత్రోద్యమాన్ని సాధ్యమైనంత వరకు చీల్చి చెండాలనుకున్నారు. పైగా ఈ ఉద్యమాన్ని బలహీనపరచాలనుకుంటున్నాడు. దీనివల్ల భారతీయులకు జరిగే లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ కల్పించినా కూడా కమ్యూనల్ అవార్డులో కేవలం 1% మాత్రమే రిజర్వేషన్ కల్పించాలంటే గాంధీ ఏమన్నాడు, రిజర్వేషన్ కల్పించాలనుకుంటే కనీసం ఒక 4% రిజర్వేషన్ కల్పిస్తే కొద్ది గొప్ప సంతృప్తి ఉంటుంది. కానీ 1% రిజర్వేషన్ కల్పించడం ఏముంది, మనం 4% రిజర్వేషన్ కోసం ఫైట్ చేయాలంటే అంబేద్కర్ ఆశ్చర్యపోతారు. రిజర్వేషన్కి వ్యతిరేకం కాదు గాంధీ చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం కల్పించినటువంటి ఈ ప్రకటించినటువంటి అవార్డు ఏదైతే ఉన్నదో ఇది జాతీయ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం చేసినారు. అన్ని వర్గాలను సంప్రదించకుండా చేసినారు. కానీ అలా చేసినా కూడా ఆ వర్గాలను సంతృప్తి పరిచేటటువంటి విధానంగా ఆయన చేయలేదు. దీనికోసం మనం ఫైట్ చేద్దాం, కలిసికట్టుగా ఉందాం అని మీరు స్వాతంత్రోద్యమాన్ని జాతీయ ఉద్యమాన్ని దూరం కావద్దు అన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఈ నిరాదీక్ష చేసినానని చెప్పడంతో అంబేద్కర్ తర్వాత కాలంలో దానిని అపార్థం చేస్తున్నామని చెప్పి చెప్తారు. ఈ కమ్యూనల్ అవార్డు ప్రకటించిన తర్వాత పూనా ఫ్యాక్ట్ జరిగింది. పూనా ఫ్యాక్ట్ జరిగిన తర్వాత 1933లో లార్డ్ లిల్లిదిగో అనేటటువంటి వాడు ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించినాడు. శ్వేతపత్రం అంటే వైట్ పేపర్ అంటారు. శ్వేతపత్రం అనగా వైట్ పేపర్ తీసి ఇవ్వటాన్ని శ్వేతపత్రం అంటారా? ఏంటి శాంతి ఎవరైనా చెప్పు. వైట్ పేపర్ అంటే అర్థం ఒక ఆయన తెల్లవాళ్ళు ఉంటారు, ఒక ఆయన శాంతి అంటారు, ఇంకొక ఆయన తెల్లపత్రం ఉంటాయి. మీకు తెలియలేదు. చాలా సందర్భాల్లో ఇప్పుడు కూడా మన దగ్గర చర్చలు వస్తుంటారు. సమాధానపూర్వక ఓకే. అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం ప్రకటించాలి ఇలాంటి వస్తుంది. శ్వేతపత్రం అంటే ప్రభుత్వం యొక్క అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ భారతదేశంలో ప్రభుత్వము ఏదైనా ఒక అంశంపై అధికారికంగా చేసేటటువంటి ప్రభుత్వ విధాన ప్రకటననే శ్వేతపత్రం అంటారు. ప్రభుత్వం యొక్క అధికారికంగా చేసేటటువంటి విధానపరమైన ప్రకటన ప్రభుత్వం యొక్క అధికారికంగా చేసే విధానపరమైన ప్రకటన. విధానం అంటే ఏ అంశం పైన కూడా ప్రతి ప్రభుత్వానికి ఒక విధానం ఉంటుంది పరిపాలనకు సంబంధించిన. ఆ విధానాన్ని అధికారికంగా ప్రకటిస్తాం. ఒకసారి అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత దాంట్లో తప్పులున్నా ఒప్పులున్నా కూడా ప్రభుత్వం దానికి కట్టుబడి ఉండాలి. దానికి విరుద్ధంగా వ్యవహరించడానికి అవకాశం లేదు. ఒకవేళ విరుద్ధంగా వ్యవహరించినట్లయితే ఆ ప్రభుత్వ ప్రకటన చేసినటువంటి వ్యక్తిని ప్రభుత్వాన్ని కోర్టుకి ఇరుకోవచ్చును. అంటే నువ్వు న్యాయపరమైన విచారణ ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కూడా భారతదేశంలో ప్రభుత్వాలు ఎప్పుడైనా ఏదైనా ప్రజా ప్రాముఖ్యం కలిగిన అంశం పైన అధికారికంగా చేసేటటువంటి విధాన ప్రకటనను వైట్ పేపర్ లేదా శ్వేతపత్రంగా ప్రకటిస్తారు, పేర్కొంటాము. మరి ఇక్కడ శ్వేతపత్రం ఏంటంటే భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం భవిష్యత్తులో ప్రవేశపెట్టబోయే పరిపాలనకు సంబంధించిన విధానానికి సంబంధించిన అధికారికమైనటువంటి ప్రకటనే ఈ శ్వేతపత్రం. 1919 చట్టాన్ని ప్రవేశపెట్టినారు. 10 సంవత్సరాలు అమలుపరిచిన తర్వాత దానిపైన ఫైనల్ కమిషన్ వచ్చింది. ఆ చట్టం యొక్క అమలు తీరుని పరిశీలించి దాంట్లో ఉన్న మంచి చెడుల పైన ఒక నివేదిక తయారు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించి ఆ సమర్పించిన నివేదికలో ఉన్న అంశాలపైన భారతీయులు అన్ని వర్గాల వాటిని పెంచారు.
వాళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాత నెక్స్ట్ భారతదేశంలో ప్రవేశపెట్టబోయే అంటే భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ వారు ప్రవేశపెట్టబోయేటటువంటి చట్టానికి సంబంధించిన అధికారికమైన విధాన ప్రకటన ఈ శ్వేతపత్రం. భవిష్యత్తులో ప్రవేశపెట్టబోయే చట్టము పరిపాలనకు సంబంధించిన విధానపరమైన ప్రకటన అంటున్నాను. విధానపరమైన అధికారిక ప్రకటన ఈ శ్వేతపత్రం. ఎప్పుడు ప్రకటించినారు? 1933. దీని తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ యొక్క రహస్య కమిటీ కూడా ఒక నివేదికను సమర్పించింది. ఆ నివేదికను అనుసరించి 1935లో భారత ప్రభుత్వ చట్టాన్ని ప్రకటించడం జరిగింది. భారత ప్రభుత్వ చట్టం 1935. మన దేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలన్నింటిలో సమగ్రమైనటువంటి చట్టం 1935. భారతదేశ పరిపాలన కోసం ఇప్పటి వరకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాలన్నింటిలో కూడా సమగ్రమైనటువంటి చట్టం ఏంటంటే 1935 చట్టమే. ఇంకా చెప్పాలంటే 1935 వరకు కూడా భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం అనేక చట్టాలు ప్రవేశపెడుతూ వచ్చింది. ఆ చట్టాలన్నింటి యొక్క సారాంశమే 1935 చట్టం. ఆ చట్టాలన్నింటిలో కల్లా సమగ్రమైనది, ఆ చట్టాలన్నింటి యొక్క సారాంశమే 1935 చట్టం అంటారు. ఈ చట్టం ఎంత ప్రాధాన్యత కలిగిందంటే భారత రాజ్యాంగానికి ప్రధాన మూలాధారం భారత రాజ్యాంగానికి మాతృక వంటిది, భారత రాజ్యాంగానికి జిరాక్స్ కాపీ వంటిది. ఇలా ఈ చట్టానికి అనేక ప్రాధాన్యతలు ఉన్నాయి. 1930 భారత ప్రభుత్వ చట్టానికి ఇప్పుడున్నటువంటి భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎక్కువ అంశాలు ఈ చట్టం నుంచి గ్రహించినారు. ఈ చట్టంలో 321 సెక్షన్లతోని ఈ చట్టాన్ని ప్రవేశపెడితే ఇందులో 247 అంశాలని అంటే ఆల్మోస్ట్ 70% పైగా అంశాలని భారత రాజ్యాంగంలో పొందుపరుచున్నాము. మొత్తం 321 సెక్షన్లతో ఈ చట్టాన్ని ప్రవేశపెడితే అందులో 247 అంశాలని గ్రహించి భారత రాజ్యాంగంలో పొందుపరిచినాము. అంటే భారత రాజ్యాంగానికి 70% పైగా అంశాలను అందించినటువంటి ఘనత ఈ చట్టానికి దక్కుతుంది. ఓ సందర్భంలో క్వశ్చన్ వచ్చింది 1994. ప్రశ్న ఏంటంటే 800 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంట్ చరిత్రలో, బ్రిటిష్ పార్లమెంట్ ఏర్పడి 800 సంవత్సరాలు, 800 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంట్ చరిత్రలో బ్రిటన్ కోసం కానీ ఇతర దేశాల కోసం కానీ, ఇతర దేశాల కోసం అంటే మనతో పాటు అమెరికాతో పాటు ప్రపంచంలో 60 దేశాలను బ్రిటిష్ వాడు పరిపాలన చేస్తున్నారు. 60 దేశాలను ఆక్రమించిన పరిపాలన చేస్తున్నారు బ్రిటిష్ వాడు. అయితే ఈ 800 సంవత్సరాల చరిత్రలో వారి దేశం కోసం కానీ వాడు పరిపాలించిన 60 దేశాల కోసం కానీ అనేక చట్టాలను రూపొందించినారు. ఈ చట్టాలన్నింటిలో కల అతిపెద్ద చట్టం ఏంటంటే 1935 భారత ప్రభుత్వ చట్టమే. అంటే బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాలన్నింటిలో కూడా 800 సంవత్సరాల చరిత్రలో వారి కోసం కానీ ఇతరుల కోసం కానీ
ఆమోదించిన చట్టాలన్నింటిలో అతిపెద్ద చట్టం ఏంటంటే 1935 భారత ప్రభుత్వ చట్టమే. సో ఈ చట్టం అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి చట్టంగా పేర్కొంటాము. భారత రాజ్యాంగానికి మాతృక వంటిది, జిరాక్స్ కాపీ వంటిది, ప్రధాన మూలాధారం, 800 సంవత్సరాలు బ్రిటిష్ పార్లమెంట్ చేతిలో ఆమోదించబడ్డ అతిపెద్ద చట్టం కూడా ఇదే. అయితే ఈ చట్టం ద్వారా బ్రిటిష్ వారు భారతదేశంలో ఏ అంశాలను ప్రవేశపెట్టినారు అంటే, మొట్టమొదట భారతదేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ పరిపాలన కోసం సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేసినారు. సమాఖ్య అంటే ఏం చెప్తున్నాం? మళ్ళీ అడుగుతానని చెప్పినా మళ్ళీ కూడా అడుగుతాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే అధికారాల పంపిణీ జరిగితే దాన్ని ఏ తరహా ప్రభుత్వం అంటామో? సమాఖ్య ప్రభుత్వం అంటారు. సో భారతదేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేసినారంటే, ఇక్కడ సమాఖ్య వ్యవస్థ అనగా అధికారాల పంపిణీ. ఈ అధికారాల పంపిణీ ఎవరి మధ్య జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్యన అధికారాల పంపిణీ జరుగుతుంది. ఇలా చేస్తూ కేంద్ర జాబితాలో, కేంద్ర ప్రభుత్వం యొక్క జాబితాలో 59 అంశాలను, రాష్ట్ర జాబితాలో 54 అంశాలను, ఉమ్మడి జాబితాలో 36 అంశాలను చేర్చడం జరిగింది. ఓకే, జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న విషయాలు మొత్తం కూడా కేంద్ర జాబితాలో చేర్చున్నారు. ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న విషయాలు మొత్తం కూడా రాష్ట్ర జాబితాలో చేర్చున్నారు. ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్నప్పటికీ జాతీయ దృక్కోణం అవసరమైనటువంటి అంశాలని ఈ ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది. మొత్తం 3 జాబితాలను తయారు చేసి 3 జాబితాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన అధికారాల పంపిణీ చేస్తున్నారు. ఇందులో 3 జాబితాలలో చేరనటువంటి అంశాలు ఏమన్నా ఉన్నా, కొత్తగా వచ్చేటటువంటి అంశాలు ఏమన్నా ఉన్నా కూడా అవశిష్ట అధికారాలుగా పేర్కొన్నారు. అవశిష్ట అధికారాలు, దీని ఇంగ్లీష్లో ఏమన్నా మనం రెసిడ్యూరీ పవర్స్ అని చెప్పి అవశిష్ట అధికారాలుగా పొందుపరిచినారు. ఇప్పుడు ప్రస్తుతం భారత రాజ్యాంగంలో సంఖ్య మారింది, కానీ 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఏ వ్యవస్థనైతే ఏర్పాటు చేసినారో దానినే మనం ప్రస్తుతం భారత రాజ్యాంగంలో యాజ్ ఇట్ ఈజ్ గా జిరాక్స్ కాపీ చేసి భారత రాజ్యాంగంలో పొందుపరుచున్నాము. అంటే 1930 చట్టం ద్వారా ఏర్పాటు చేసిన సమాఖ్య వ్యవస్థనే ప్రస్తుత భారత రాజ్యాంగంలో కూడా చేర్చడం జరిగింది. ఓకే, అంశాల సంఖ్య మరి పెరిగింది తప్ప యాజ్ ఇట్ ఈజ్ ఇప్పటికీ కూడా దాదాపుగా అవే అంశాలు. ఉదాహరణకు ఉమ్మడి జాబితా ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో ధార్మిక వ్యవహారాలు, పత్రికలు, సివిల్ ప్రొసీజర్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ప్రణాళికకు సంబంధించినటువంటి అంశాలు, సంక్షేమానికి సంబంధించిన అంశాలు, అదేవిధంగా వివాహము, విడాకులు, వారసత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అదే అంశాలు. ట్రస్టీలు, ఇప్పుడు కూడా అంశాలన్నీ కూడా ఉమ్మడి జాబితాలోనే ఉన్నది. వ్యవసాయము, నీటిపారుదల, రోడ్లు, రవాణా, శాంతి భద్రతలు, ఆరోగ్యం, ఇలాంటి అంశాలు మొత్తం ఏ జాబితాలో ఉన్నది? రాష్ట్ర జాబితాలో. వ్యవసాయము, నీటిపారుదల, రోడ్లు, రవాణా, జైళ్లు, తర్వాత శాంతి భద్రతలు, స్థానిక స్వపరిపాలన వంటి అంశాలు మొత్తం కూడా రాష్ట్ర జాబితాలో అప్పుడున్నవి, ఇప్పుడు కూడా రాష్ట్ర జాబితాలో. దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, కరెన్సీ, బ్యాంకింగ్, మందుగుండు సామాగ్రి, విమానయానం, నౌకాయానం, రైల్వేలు, పోస్ట్ ఆఫీసులు, టెలిఫోన్లు, పౌరత్వము, ఇలాంటి అంశాలు మొత్తం కూడా కేంద్ర జాబితా. ఇవాళ అలాగే అంటే బ్రిటిష్ వాళ్ళు 1930 చట్టం ద్వారా భారతదేశంలో ఏర్పాటు చేసిన సమాఖ్య వ్యవస్థనే జిరాక్స్ కాపీ చేసి భారత రాజ్యాంగంలో పొందుపరిచినాము. కాకుంటే అలా పొందుపరిచేటప్పుడు భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మన దేశంలో ఉండేటటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని
మార్పులు చేర్పులు చేసినాం తప్ప పద్ధతి మాత్రం దాన్ని అనుసరిస్తున్నాం. ఇకపోతే అవశిష్ట అధికారాలు. అవశిష్ట అధికారాలు అనేటివి పైన పేర్కొన్న 3 జాబితాలలో చేరకుండా ఉండేటటువంటి అంశాలు ఏమైనా ఉంటే 3 జాబితాలు అన్ని అంశాలు చేరుతున్నారు. చేర్చకుండా ఉన్న విషయాలు ఏమైనా ఉంటే లేక ఏమైనా కొత్తగా వచ్చేటటువంటి అంశాలు ఉంటే వాటిని అవశిష్ట అధికారాలుగా పేర్కొంటూ వీటిపైన అధికారం ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో వారికి కల్పించడం జరిగింది. ఇదే కొంచెం చాలా 1935 భారత ప్రభుత్వ చట్టము అవశిష్ట అధికారాలపైన అధికారం ఎవరికి కల్పించింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరికి ప్లస్ గవర్నర్ జనరల్ అని చెప్పి వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడున్న భారత రాజ్యాంగ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి. కాబట్టి కన్ఫ్యూజ్ చేయడం కోసమే వాడి ప్రశ్న అడిగిన ప్రశ్న 1935 భారత ప్రభుత్వ చట్ట ప్రకారము అవశిష్ట అధికారాలపైన వీరికి అధికారం కల్పించడం జరిగింది అని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరికి ప్లస్ గవర్నర్ జనరల్ అని చెప్పి ఇచ్చినారు. వాస్తవంగా 1930 చట్టం ఎవరికి కల్పించింది? గవర్నర్ జనరల్. ఇది ప్రశ్న ఎందుకు కన్ఫ్యూజన్ గా ఉంటుంది అని అంటే ఇప్పుడున్న రాజ్యాంగ ప్రకారం అయితే అవశిష్ట అధికారాలపైన డాకుమెంట్ చేసే అధికారం ఎవరికి ఉన్నది? కేంద్ర ప్రభుత్వం. కాబట్టి చాలా సింపుల్ గా మనమంతా తప్పు ఆన్సర్ చేయడం కోసమే కన్ఫ్యూజ్ చేయడం కోసమే ఆ ప్రశ్న ఇచ్చినాం. ఇప్పుడున్న రాజ్యాంగ ప్రకారం అవశిష్ట అధికారాలపైన శాసనాలు చేసే అధికారం ఎవరికి ఉన్నది? కేంద్రానికి. కానీ 1930 చట్టం దాని ఆ అంశాలపై అధికారాలు ఎవరు కల్పించింది? గవర్నర్. అది గుర్తుంచుకోండి. అవశిష్ట అధికారాలు అనగా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలో చేరని అంశాలు, కొత్తగా వచ్చే అంశాలు ఏ అధికారాలు అన్నారు? అవశిష్ట అధికారాలు. ఇప్పుడైతే వీటిపై ఎవరికి అధికారం ఉంది? కేంద్ర. అప్పుడు ఎవరికి అధికారం? గవర్నర్ జనరల్ కు అధికారం కల్పించడం జరిగింది. ఇది ఫస్ట్ థింగ్. ఇక రెండవ అంశం ఏంటంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తున్నారు. రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి అంటే ఈ చట్టం కంటే ముందు వచ్చిన చట్టం, ఈ చట్టం కంటే ముందు వచ్చింది ఏ చట్టం? 1919 చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అధికారాలని బ్రిటిష్ వాడు ఏం చేసినాడు? 2 జాబితాలు. ఒకటి రెండు రిజర్వ్ జాబితా పైన అధికారాలు ఎవరికి కల్పించినారు? గవర్నర్. ట్రాన్స్ఫర్డ్ జాబితా పైన అధికారాలు ఎవరికి కల్పించినారు? అందువల్ల ఎలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందంటే ద్వంద్వ ప్రభుత్వం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నారు. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఈ 54 అంశాలపైన కూడా అధికారాలు మొత్తం కూడా భారతీయ మంత్రులకే కల్పించినారు. మొత్తం అధికారాలు కూడా ఎవరికి కేటాయించినారు? భారతీయ మంత్రులు. అంటే ఇప్పుడు భారతీయ మంత్రులు ఈ అంశాలపైన స్వేచ్ఛగా స్వతంత్రంగా పరిపాలన చేసే అవకాశం ఉంటుంది. ఇంకా మనం చెప్పేటప్పుడు మీకు గుర్తు చేస్తుంది. మరి రిజర్వ్ జాబితాలో అధికారాలు ఉన్న అంశాలు, ఆదాయం ఉన్న అంశాలు, ప్రాముఖ్యం కలిగిన అంశాలు, బాధ్యత లేని అధికారాలు మొత్తం కూడా ఎక్కడ ఉన్నవి? రిజర్వ్ జాబితా. అదే ట్రాన్స్ఫర్డ్ జాబితాలో అధికారం లేదు, ఆదాయం లేదు, ప్రాముఖ్యం లేదు, పైగా బాధ్యతలు ఉన్నది. ఎక్కడ ఉన్నవి? ఈ 2 ప్రమాదమే. ఎప్పుడైనా కూడా 2 ప్రమాదం. ఎప్పుడైనా అంటే మనకు ఎప్పుడైనా ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఈ 2 కూడా చాలా ప్రమాదకరమైన అంశాలు. ఏం ప్రమాదకరమైన అంశాలంటే అధికారాలు లేని వాడికి బాధ్యతలను అప్పగిస్తే వాడు వాటిని సక్రమంగా నెరవేర్చలేడు. అధికారాలు ఇవ్వకుండా అతనికి బాధ్యతలు అప్పగిస్తే వాడు వాటిని సక్రమంగా నిర్వర్తించలేడు. బాధ్యతలు లేకుండా అధికారాలు కల్పిస్తే వాడు నియంతృత్వంతో పరిపాలన చేస్తారు. 2 ప్రమాదకరం. అందుకోసమే 2 కలిపి ఇవ్వాలి.
బాధ్యతలు ఇస్తే అధికారాలు ఇవ్వాలి, అధికారాలు కల్పిస్తే బాధ్యతలు కూడా కల్పించాలి. రెండు ఉన్నాయి. రెండు ఉన్నప్పుడు మాత్రమే ప్రభుత్వం అనేటటువంటి సమర్థవంతంగా వ్యవహరించగలుగుతుంది. బాధ్యత రహితంగా ఉన్నా నష్టమే. అధికారం లేకుండా కేవలం బాధ్యతలు కల్పిస్తే బానిసత్వం వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువలన 1930 చట్టం ఏం చేసిందంటే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించింది. స్వయం ప్రతిపత్తి అనగా ద్వంద్వ పాలన రద్దు చేసినారు. ద్వంద్వ పాలన రద్దు అనగా రాష్ట్రాలకు కల్పించిన మొత్తం అధికారాలు ఏవైతున్నాయి ఈ అధికారాలన్నీ కూడా భారతీయ మంత్రులకు ఇచ్చినారు. భారతీయ మంత్రులు అనగా రాష్ట్రాలలో శాసనసభలు ఉంటుంది. శాసనసభ సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభలో ఏ పార్టీ మెజార్టీని సంపాదిస్తే వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ ప్రభుత్వం స్వయం ప్రతిపత్తితో పనిచేస్తుంది. ఎందుకంటే రాష్ట్రాలకు కల్పించిన 54 అంశాలపైన కూడా నిర్ణయాలు తీసుకునేటటువంటి అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. రిజర్వ్డ్ ట్రాన్స్ఫర్డ్ అనే అంశం లేదు. కాబట్టి రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తితో పరిపాలన చేసే అవకాశం ఉంటుంది. ఏ చట్టం? 30 చట్టం. అయితే దీన్ని ఒకసారి రివర్స్ కూడా అడుగుతుంటారు ప్రశ్న. అంటే ఆబ్జెక్టివ్ టైప్ రివర్స్ ప్రశ్న అంటే మీరు ఇక్కడ ఏమన్నాను? రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పించినారు. రివర్స్ ప్రశ్న ఏంటంటే రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసిన చట్టం ఏదని కూడా అంటారు. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన చట్టం 1919 చట్టం. దాన్ని రద్దు చేసిన చట్టం 1930. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసినాము కాబట్టే దాన్ని ఏం కల్పించినట్టు అంటే అడిగేటటువంటి వారు రెండు కోణాల నుంచి ఏ కోణం నుంచి అడిగినా కూడా మనం ఆన్సర్ చేయాలి. నేను ఇక్కడ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి అని చెప్పినాను. అడిగేటప్పుడు రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి అనే పదం కాకుండా రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసిన చట్టం ఏదంటే కూడా 1930 చట్టంగా మనం గుర్తించుకోవాలి. అయితే వాస్తవానికి సైమన్ కమిషన్ భారతదేశంలో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించి ద్వంద్వ ప్రభుత్వం మంచిది కాదు, ద్వంద్వ ప్రభుత్వం అనేది ఒక మీరు చేసిన ప్రయోగం ఏదైతుందో ఆ ప్రయోగం రాష్ట్రాలలో చేయలేదు కాబట్టి దాన్ని రద్దు చేయండి అని చెప్పి సైమన్ కమిషన్ సూచన చేసింది. అయితే సైమన్ కమిషన్ చేసినటువంటి సూచనను కేంద్ర బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించి రాష్ట్రాల్లో దాన్ని రద్దు చేసినారు. కానీ కేంద్రంలో ప్రవేశపెట్టినారు. ఎందుకు కేంద్రంలో ప్రవేశపెట్టినారు అంటే దీనికి వారు చెప్పే కారణం ఏంటంటే మనకు 1919 చట్టానికి ఓ ప్రవేశిక ఉంది. ఈ ప్రవేశిక ఏం చెప్తుందంటే భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టాలి. భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టాలని చెప్పిన 1919 చట్టం యొక్క ప్రవేశికనే 1935 చట్టాన్ని కూడా ప్రవేశికగా దాన్నే ఉపయోగించున్నారు. 1919 చట్టానికి ఏ ప్రవేశికనైతే ప్రవేశపెట్టినారో అదే ప్రవేశికని 1935 భారత ప్రభుత్వ చట్టానికి కూడా ప్రవేశపెట్టినారు. అక్కడ అదే ప్రవేశిక, ఇక్కడ అదే ప్రవేశిక. ఆ ప్రవేశిక ఏం చెప్తుందంటే బాధ్యతాయుతమైన పాలన. అయితే బాధ్యతాయుతమైన పరిపాలన ప్రవేశపెట్టాలి అంటే మీరు ఎప్పుడైనా సరే బాధ్యతాయుతమైన పాలన అనేది పార్లమెంటరీ తరహా ప్రభుత్వం యొక్క చాలా చాలా ముఖ్యమైనటువంటి లక్షణము. ఎలా అంటే ప్రజలు ఎన్నుకుంటారు ఎవరినంటే శాసన శాఖ లేదా శాసన సభ సభ్యులను ఎన్నుకుంటారు. ఈ శాసనసభలో ఎవరు మెజార్టీ వస్తుంది, ఎవరికి మెజార్టీ వస్తుందో వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. శాసనసభ అంటేనేమో శాసన శాఖ, ప్రభుత్వం అంటేనేమో కార్యనిర్వహణ శాఖ. ఓకే, ఇప్పుడు ఏ శాఖ ద్వారా ఏ శాఖ ఏర్పడుతుంది? శాసన శాఖ ద్వారా
ఇలా ఏర్పడినటువంటి కార్యనిర్వాహక శాఖ తిరిగి శాసన శాఖకు సమితి బాధ్యత వహిస్తుంది. కాబట్టి దీనిని పార్లమెంటరీ ప్రభుత్వం అంటాము. ఈ పార్లమెంటరీ తర ప్రభుత్వం సమితి బాధ్యత సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. పార్లమెంటరీ ప్రభుత్వం ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? సమితి బాధ్యత. ప్రపంచంలో పార్లమెంటరీ మాదని ఏంటంటాము? బ్రిటిష్ పార్లమెంట్. పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి పుట్టిన లేదు బ్రిటన్. ఆ బ్రిటన్లో అమలులో ఉన్న పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని భారతదేశంలో కూడా ప్రవేశపెట్టినారు. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. అందుకోసమే 1919 చట్టం యొక్క ప్రవేశికలో ఏమని పేర్కొన్నాడు? బాధ్యతాయుతమైన పాలనని ప్రవేశపెట్టారు. అదే ప్రవేశం ఏ చట్టానికి ఉపయోగించినాడు? 1980 చట్టానికి. దీని యొక్క ప్రాధాన్యత ఏంటనేది 1949లో రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్ చర్చించి ఆమోదిస్తుంది. ఆమోదించేటప్పుడు కేఎం మున్షి, రాజ్యాంగ రచనా కమిటీ సభ్యులైనటువంటి కేఎం మున్షి, మన దేశం బ్రిటన్లో ఉన్న పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని మన దేశం కూడా అనుసరించాలి, అమలుపరచాలని చెప్పి ఆయన ప్రతిపాదన చేస్తారు. ప్రొఫెసర్ కేటీ షా లేచి నించుని భారతదేశానికి అమెరికాలో అమలులో ఉన్న అధ్యక్ష తరహా ప్రభుత్వమే సూటబుల్, అలాంటి ప్రభుత్వాన్ని భారతదేశంలో ఏర్పాటు చేయాలని చెప్పి కేటీ షా తన వాదన వినిపిస్తారు. వినిపించి ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తారు. చర్చ చేసేటప్పుడు ముగింపు చేయాలి, దానిపైన తీర్మానం ప్రవేశపెట్టాలి. మెజార్టీ సభ్యులు కేటీ షా చెప్పినట్లుగా అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని అమలు పరచాలంటే రాజ్యాంగ పరిస్థితుల్లో మెజార్టీ సభ్యులు అలా తీర్మానిస్తే భారతదేశంలో అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాలి. మెజార్టీ సభ్యులు పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాలంటే దాన్ని ప్రవేశపెట్టాలి. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ చర్చకు ముగింపునిస్తూ ఒక మాట అంటారు. We have been habituated towards the parliamentary form of government for the last 3 decades. So, parliamentary form of government is very much suitable to Indian conditions, and also it is very familiar to Indians. So, we should have to adopt the parliamentary form of government అని చెప్పి ఆయన ముగింపునిస్తారు. గత 3 దశాబ్దాలకు పైగా భారతదేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అమలు పరిచినాము. అంటే ఈ పద్ధతిని ప్రవేశపెట్టినాం. రాష్ట్రాలలో ఇది ఇట్లనే ప్రవేశపెట్టినాం. 1930 చట్టంలో యాదృచ్ఛికంగా ప్రవేశపెట్టినాం. కేంద్రంలో పాక్షికంగా ప్రవేశపెట్టినాం. కేంద్రంలో ఎందుకు పాక్షికంగా ప్రవేశపెట్టినామని మీకు తెలుసు. కేంద్రంలో ఏం ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టినాం? అంటున్నాం కదండి. కేంద్రంలో ప్రభుత్వం అంటే ప్రభుత్వ పరిపాలనా శాఖలు ఎన్ని జాబితాలు చేస్తారు? ఏంటి అవి? రిజర్వ్ జాబితా, రిజర్వ్ జాబితా ఎవరి దగ్గర రిజర్వ్ చేసుకున్నారు? గవర్నర్ జనరల్ బ్రిటిష్ వాళ్ళు. ట్రాన్స్ఫర్ జాబితా భారతీయ మంత్రులైన కేంద్రంలో ఎక్కడి నుంచి వస్తున్నారు? శాసన శాఖ ద్వారానే వస్తారు. శాసన శాఖ ద్వారానే మంత్రులు వస్తారు. ఆ మంత్రులు తిరిగి ఎవరికి బాధ్యత వహించాలి? శాసన శాఖ. అయితే కేంద్రంలో ఏ విషయాలకు మాత్రమే ఈ సూత్రం వర్తిస్తుంది? చెప్పిన అంశమే, ఇప్పుడు చెప్పిన అంశమే మళ్ళీ వర్తించేది. కేంద్ర ప్రభుత్వానికి కేటాయించిన 59 అంశాలలో 59 అంశాలను కూడా గవర్నర్ పూర్తిగా తన వద్దనే ఉంచుకొని వాటిని పరిపాలిస్తున్నాడా, లేక వాటిని మొత్తం భారతీయ మంత్రులకు కేటాయించినాడా? ఎందుకు చేయలేదు? ఏం చేసినాడు? 2 జాబితాలు చేసినాడు. ఒకటి రిజర్వ్ జాబితా, 2 రిజర్వ్ జాబితా పైన అధికారాలు ఎవరికి ఇచ్చినారు? గవర్నర్ జనరల్ చేస్తున్నారు. ట్రాన్స్ఫర్ జాబితా ఎవరికి బదిలీ చేస్తున్నారు? భారతీయ మంత్రులు. భారతీయ మంత్రులు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు శాసనసభ, కేంద్ర శాసనసభ
శాసనసభ ద్వారా వస్తారు. రాష్ట్రంలో ఎట్లయితే రాష్ట్ర శాసనసభ మంత్రిమండలి ఉంటుందో కేంద్రంలో కూడా కేంద్ర శాసనసభ మంత్రిమండలి ఉంటుంది. ఆ మంత్రులకు కేటాయించిన పూర్తి అధికారాల పరిమిత అధికారాలు అంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని కేంద్రంలో పాక్షికంగా ప్రవేశపెట్టినారా పూర్తిగా కానీ ప్రవేశపెట్టినారు. ఏ ప్రభుత్వాన్ని? బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని. పూర్తిగానా పాక్షికంగా? బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణము? పార్లమెంటరీ ప్రభుత్వం. అందువలన సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పింది ఏంటంటే గత 3 దశాబ్దాలకు పైగా భారతదేశంలో బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టినాడంటే పార్లమెంటరీ తరహా విధానాన్ని ప్రవేశపెట్టినాడు. ఇప్పుడు ఇది చెప్పిన పద్ధతి వాటి గురించి మనకు అనుభవం ఉంది. పైగా ఈ ప్రభుత్వమే మన భారతీయ కండిషన్స్ భారతదేశ పరిస్థితులకు అనువైనది. అందువలన మనం పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అమలు పరచాలి అని చెప్పి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముగింపు ఉపన్యాసం ఇస్తే రాజ్యాంగ పరిషత్తులో ఉన్నటువంటి 90% ఆఫ్ ది మెంబర్స్ దాన్ని సమర్థించి భారతదేశం పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరించింది. ఎవరు ప్రవేశపెట్టినారు దీన్ని? ఎవరు ప్రవేశపెట్టినారు భారతదేశంలో? ఏ చట్టం ద్వారా? 1935 చట్టం ద్వారా. 1919 చట్టం ద్వారా పాక్షికంగా ప్రవేశపెట్టినారు. ఇక్కడ రాష్ట్రాలను పూర్తిగా ప్రవేశపెట్టినారు. కేంద్రంలో పాక్షికంగా మొత్తానికి ప్రవేశపెట్టినారు. ఏ పరిపాలన? పార్లమెంట్ లేదా బాధ్యతాయుతమైన పాలన. బాధ్యతాయుతమైన పాలన అంటే పార్లమెంటరీ ప్రభుత్వం, పార్లమెంటరీ ప్రభుత్వం బాధ్యత రెండు ఒకటి వేరు వేరేం కాదు. సో మన దేశంలో రాష్ట్రాలలో బ్రిటిష్ వారు పూర్తి స్థాయిలో పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టినారు. కేంద్రంలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడం ద్వారా పాక్షికంగా ప్రవేశపెట్టినారు. ఎందుకంటే కేంద్రంలో మంత్రిమండలి కేవలం బదిలీ శాఖలు ట్రాన్స్పోర్ట్ శాఖలపైనే అధికారం ఉంటుంది. తాము నిర్వహించే అధికారాల గురించి మాత్రమే కేంద్ర ప్రభుత్వం శాసన శాఖకు బాధ్యత వహించాలి. మిగతా శాఖల గురించి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ శాఖలు ఏ శాఖలు నిర్వహిస్తున్నారు? ట్రాన్స్పోర్ట్ శాఖ. ఇతర శాఖలు ఎవరి దగ్గర ఉన్నది? గవర్నర్. దానికి వీళ్ళు బాధ్యత వహించారు. ఎవరు వహిస్తారు? గవర్నర్. కానీ ట్రాన్స్పోర్ట్ జాబితాలో పేర్కొన్న అంశాలపై వీళ్ళు ఖచ్చితంగా బాధ్యత వహిస్తారు. ఓకే. సో కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాలు. అలాగే ఫెడరల్ కోర్టుని ఏర్పాటు చేస్తున్నారు. మనకు ఫెడరల్ కోర్టు అంటే పైన చెప్పిన సమాఖ్య వ్యవస్థ కింద రాసిన ఇంగ్లీష్లో రాసిన పైన తెలుగు రాసిన. ఇక్కడ సమాఖ్య ప్రభుత్వం, ఇక్కడ సమాఖ్య కోర్టు. అంటే ఫెడరల్ అంటే ఇంగ్లీష్లో ఫెడరల్ అంటారు, తెలుగులో సమాఖ్య అంటారు. ఫెడరల్ కోర్టు అంటే అర్థం ఏంటంటే సమాఖ్య ప్రభుత్వం ముఖ్య లక్షణం ఏంటిది? అధికారాల ఎవరి మధ్య జరుగుతుంది? కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య అధికారాల పంపిణీ చేసిన తర్వాత ఎప్పుడైనా భవిష్యత్తులో ఈ పరిపాలన చేసేటప్పుడు అంటే కేంద్ర ప్రభుత్వం తన అధికారాలను నిర్వహించేటప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాలను నిర్వహించేటప్పుడు కేంద్రానికి రాష్ట్రానికి కానీ లేదా ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి కానీ సమస్యలు తలెత్తవచ్చును. ఆల్మెట్టి డ్యామ్ గురించి మనకు కర్ణాటకకు, బాబ్లీ ప్రాజెక్ట్ గురించి మనకు మహారాష్ట్రకు, కావేరీ నదీ జలాల గురించి కర్ణాటకకు, తమిళనాడుకు, నర్మదా నదీ జలాల గురించి మధ్యప్రదేశ్కు ప్లస్ గుజరాత్కు, ఇలా చాలా సమస్యలు ఉంటాయి కూడా. మరి ఇలాంటి సమస్యలు వచ్చినాయి. ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రానికి మధ్య సమస్య రావచ్చు, లేదా కేంద్రానికి రాష్ట్రాలకి మధ్య కూడా సమస్య రావచ్చు. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు మరి ఎవరు పరిష్కరించాలంటే కోర్టే పరిష్కరిస్తుంది. ఆ పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన కోర్టును ఏమన్నారంటే ఫెడరల్ కోర్టు అన్నారు. ఏ కోర్టును ఏర్పాటు చేసినారు? ఫెడరల్. మన దేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటు చేసినారు. సమాఖ్య ముఖ్య లక్షణం
అధికారాల పంపిణీ ఎవరి మధ్యన? కేంద్ర రాష్ట్రాల మధ్యన అధికారాల పంపిణీ చేస్తున్నారు. ఆ అధికారాలని కేంద్రము రాష్ట్రాలు నిర్వహించేటప్పుడు వాటి మధ్యన ఏవైనా సమస్యలు వచ్చినట్లయితే పరిష్కరించడం కోసం ఏర్పాటు చేసిన కోర్టునే ఫెడరల్ కోర్టు. సో ఫెడరల్ కోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి సర్ మ్యారిస్ మేయర్. ఫెడరల్ కోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి మ్యారిస్ గేయర్ అనేటటువంటి అతను చేస్తున్నారు. భారతదేశంలో మొదటిసారిగా సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటు చేస్తున్నారు? 1574. ఏ చట్టం ద్వారా? రెగ్యులేటింగ్ చట్టం. రెగ్యులేటింగ్ చట్టం ద్వారా ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? కలకత్తాలోని కోర్టు విలియం కోర్టు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఇప్పుడు ఆ కోర్టు ఏ కోర్టుగా మారింది? ఏ చట్టం ద్వారా? దీని ప్రధాన న్యాయమూర్తి ఓకే. తర్వాత రాష్ట్రాలలో ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేయడం. కేంద్రంలో ద్విసభ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? కేంద్రంలో ద్విసభ విధానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1919. ఎగువ సభ పేరు ఏం పేరు? కౌన్సిల్ ఆఫ్ స్టేట్. దిగువ సభ పేరు లెజిస్లేటివ్ అసెంబ్లీ. గుర్తుందా? ఇప్పుడున్న భారత పార్లమెంట్ కు పునాదులు వేసిన చట్టం ఏంటంటే 1919 చట్టం. ఎందుకంటే కేంద్రంలో ద్విసభ విధానాన్ని అప్పుడే ప్రవేశపెట్టారు. అంతకుముందు ఒకటే సభ ఉండేది. 1919 చట్టం ద్వారా 2 సభలు ఏర్పాటు చేస్తున్నారు. 1935 చట్టాన్ని ప్రవేశపెట్టే కాలం నాటికి బ్రిటిష్ వాడు పరిపాలించేటటువంటి రాష్ట్రాలు మన దేశంలో 11 రాష్ట్రాలు ఉన్నాయి మొత్తం. ఈ 11 రాష్ట్రాలలో 6 రాష్ట్రాల యందు ద్విసభ విధానాన్ని ప్రవేశపెట్టారు. 6 రాష్ట్రాల్లో కదా, అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. 6 రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. ద్విసభ విధానం అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేల సభ, ఎమ్మెల్సీల సభ. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, విధాన పరిషత్, విధాన సభ. 2 సభల విధానం మన రాష్ట్రం ఇప్పుడు కూడా ఉంది. ఇలాంటి విధానాన్ని బ్రిటిష్ వారు రాష్ట్రాలలో 1930 చట్టం ద్వారా ప్రవేశపెట్టారు. 6 రాష్ట్రాలు. ఏంటి 6 రాష్ట్రాలు అంటే అస్సాం, బెంగాల్, మద్రాస్, బీహార్, యునైటెడ్ ప్రావిన్స్ అంటే ఇప్పుడున్న ఉత్తరప్రదేశ్, అప్పుడు యునైటెడ్ ప్రావిన్స్. తర్వాత ముంబై. ఈ 6 రాష్ట్రాలు ప్రవేశపెట్టినారు. ఏ విధానాన్ని? ద్విసభ విధానం అంటే 2 సభ. ఏంటి? ఎగువ సభ, దిగువ సభ. ఎగువ సభ ఎమ్మెల్సీల సభ, దిగువ సభ ఎమ్మెల్యేల సభ. అస్సాంలో రద్దు చేసినారు, బెంగాల్లో రద్దు చేసినారు, మద్రాసులో రద్దు చేసినారు, బీహార్లో కొనసాగుతుంది, యూపీలో కొనసాగుతుంది, మహారాష్ట్రలో కొనసాగుతుంది. ఇప్పుడు కూడా ఏ సభ విధానము? ద్విసభ విధానం. ఈ 3 రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ లో కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 1930 చట్టం ద్వారా బ్రిటిష్ వారు భారతదేశంలో 6 రాష్ట్రాలలో విధాన పరిషత్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కూడా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఉందంటే 6 రాష్ట్రాల్లో. కాకుంటే బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి 6 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో రద్దు చేసినారు. అస్సాం, బెంగాల్, మద్రాస్. 3 రాష్ట్రాలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 కర్ణాటక, 3 జమ్మూ అండ్ కాశ్మీర్. ఈ 3 రాష్ట్రాలు కొత్తగా ఏర్పాటు చేసినాం. కాబట్టి ఇప్పుడు కూడా భారతదేశంలో 6 రాష్ట్రాల్లోనే ద్విసభ విధానం జరుగుతుంది. మొత్తం 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాల్లో ఉంది? 6 రాష్ట్రాలు. అలాగే మనకు 1930 చట్టం ద్వారా ఆర్బీఐని ఏర్పాటు చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో బ్యాంకింగ్ సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా, అంటే ద్రవ్యపరమైన అంశాలని,
ద్రవ్యపరమైన అంశాలంటే మీకు డబ్బులను ముద్రించేటప్పుడు ఆర్బీఐ దాని పైన మీకు ప్రతి నోటు పైన కూడా ఎక్సెప్ట్ ₹1 తప్ప అన్నిటి పైన కూడా ఆర్బీఐ గవర్నమెంట్ యొక్క టైం ఉంటుంది తెలుసుగా. ఈ ద్రవ్యాన్ని ముద్రించేటప్పుడు దీనికి కొంత క్రైటీరియా ఉంటుంది. ఎంత డబ్బులు ముద్రించాలి, మన వాడుకలో ఉండేటటువంటి ద్రవ్యం ఎంత అంటే వేస్ట్ అయిపోయింది, అవి చిరిగిపోవటం కానీ అవి అలా జరిగింది. ఇప్పుడున్న మార్కెట్ వ్యవస్థలో ఎంత ద్రవ్యం చాలా మనకి కావాలంటే ఎంత ఉండాలి. ప్రభుత్వం దగ్గర బాండ్ల రూపంలో కానీ వీటి రూపంలో బంగారు రూపంలో కానీ నిలువలు ఏమున్నాయి, వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ ఎంత ద్రవ్యాన్ని ముద్రించాలో, ద్రవ్యం చాలా మంది ఏ విధంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయం తీసుకునే అలాంటి ఆర్బీఐని 130 చట్టాలు అనుసరించి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బర్మాను భారత నుండి వేరు చేయడం జరిగింది. అలాగే వెనుకబడిన వర్గాలకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. మీకు ఐడియా ఉండాలి, వెనుకబడిన వర్గాలకు బలహీన వర్గాలకు ప్రత్యేకమైన రిజర్వేషన్. 1909 చట్టం ఎవరికి రిజర్వేషన్ కల్పించి 1919 చట్టం. ఇప్పుడు వెనుకబడిన వర్గాలతో పాటు ఆంగ్లో ఇండియన్స్ అని చెప్పి, యూరోపియన్లు అని చెప్పి, కార్మిక వర్గాలు అని చెప్పి, స్త్రీలకు ప్రత్యేక నియోజకవర్గాలను కల్పించే ప్రతిపాదన కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఏ చట్టం? 135 భారత ప్రభుత్వ చట్టం. అలాగే మన దేశంలో కేంద్రంలో రాష్ట్రాలలో వేరువేరుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా వేరువేరుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ చట్టం? 135 భారత ప్రభుత్వ చట్టం. అలాగే కేంద్ర శాసనసభ ఏదైతే ఉందో దీన్ని కేంద్ర శాసనసభలను విస్తరించడం జరిగింది. ఈ విస్తరించేటప్పుడు ఎగువ సభను సేమ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ గానే పేర్కొన్నారు. కాకుంటే దీని యొక్క సభ్యుల సంఖ్యని 260గా నిర్ణయించినారు. దిగువ సభను లెజిస్లేటివ్ అసెంబ్లీగా దీని యొక్క సభ్యుల సంఖ్యను 375గా నిర్ణయించినారు. అయితే ఇక్కడ చెప్పడానికి 2 కారణాలు. ఒకటి, ఈ 260లో 1/3 మంది, 375లో 1/3 మంది సభ్యులను మన దేశంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాల వాళ్ళు ఎంపిక చేసి పంపుకునే అవకాశం కల్పించినారు. నేను మీకు దాదాపు 2 సందర్భాల్లో చెప్తున్నాను. మళ్ళీ కూడా చెప్పేది ఏంటంటే 1857 తిరుగుబాటుతో కూడా చెప్తున్నాను. మళ్ళీ కూడా చెప్పేది ఏంటంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చే కాలం నాటికి కూడా బ్రిటిష్ వారు ఎంత భూభాగాన్ని పరిపాలించినారు? 1/3 భూభాగం ఎవరాధీనంలో స్వదేశీ సంస్థ. కాబట్టి ఆ మొత్తం సభ్యుల సంఖ్యలో 2/3 మందేమో బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. 1/3 మందిని ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తారంటే స్వదేశీ సంస్థానాలు. అయితే స్వదేశీ సంస్థానాలు ఎప్పుడు కూడా భారత సమాఖ్యలో విలీనం కాలేదు. మీరు విలీనం కావచ్చు, మీరు ప్రతినిధులను పంపుకోవచ్చు, మీరు డైరెక్ట్గా వచ్చి చేరవచ్చు భారత సమాఖ్యలో అని బ్రిటిష్ ప్రభుత్వం ఓపెన్ ఆఫర్ ఇచ్చినప్పటికీ స్వదేశీ సంస్థానాలు ఎవరూ కూడా ఈ సమాఖ్యలో చేరలేదు, తమ ప్రతినిధులను కూడా పంపలేదని చెప్పి చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడున్న పార్లమెంటుకు 1930 చట్టం యొక్క అంటే అప్పుడున్నటువంటి పార్లమెంటుకు కొంచెం రివర్స్గా ఉంటుంది. రివర్స్గా అంటే ఇప్పుడు రాజ్యసభ సభ్యులని మన
పార్లమెంట్లో ఉన్న ఎగువ సభ అయిన రాజ్యసభ, దిగువ సభ అయిన లోక్సభ. రాజ్యసభ సభ్యులని ఇప్పుడు రాష్ట్రాలలో ఉన్న ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఎమ్మెల్యేలని మనం ఎన్నుకుంటాము. మన చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు. అంటే రాజ్యసభ సభ్యులు ప్రత్యక్షంగా ఎన్నుకోబడుతున్నట్ట, పరోక్షంగా? పరోక్షంగా. లోక్సభ సభ్యులు ప్రజల చేత ఎన్నుకోబడతారు. అంటే దిగువ సభ సభ్యులని ప్రజలు ఎన్నుకుంటారు, ఎగువ సభ సభ్యులని ఎమ్మెల్యేలు. అంటే ఎగువ సభ సభ్యులేమో పరోక్షంగా, దిగువ సభ సభ్యులు ప్రత్యక్షంగా. అప్పుడు రివర్స్గా ఉండేది. రివర్స్గా అంటే ఈ దిగువ సభ సభ్యులైనటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యులు ఉన్నారు కదా, వీళ్ళనేమో రాష్ట్రాలలో ఉండేటటువంటి శాసనసభలు ఉన్నాయి కదా, రాష్ట్రాలలో కూడా ఆల్రెడీ శాసనసభలు ఉన్నాయని చెప్పిన 11 రాష్ట్రాలకి అక్కడ శాసనం. ఈ శాసనసభ సభ్యులు వీళ్ళని ఎన్నుకునేవారు, వీళ్ళని ప్రజలు ఎన్నుకునేవారు. ఇది తేడా. ఎగువ సభ సభ్యులేమో ప్రజలు ఎన్నుకునేవారు, దిగువ సభ సభ్యులేమో రాష్ట్రాల శాసనసభ సభ్యులు ఎన్నుకున్నారు. ఇప్పుడు ఎలా ఉంది? ఎగువ సభ సభ్యులనేమో రాష్ట్రాల శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు, దిగువ సభ సభ్యులని ప్రజలు ఎన్నుకుంటారు. అలా రివర్స్ ఉండేది. అర్థమైతే అర్థం కాలేదా? సీరియస్ చూడు. అర్థమైతే అర్థం కాలేదని చెప్పండి. అలా చూస్తే నాకు అర్థం కాదు. భారత పార్లమెంటు 2 సభలతో కూడుకుంది. ఇప్పుడు దీనికి పునాది బ్రిటిష్ వాడు వేస్తున్నారు 1919 చట్టం ద్వారా. 1919 చట్టం ద్వారా భారత పార్లమెంటులో 2 సభలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఆ సభలు చిన్నవి, కేవలం 60 మంది ఎగువ సభలు, 145 మంది దిగువ సభలో ఉండేవారు. 1935కి వచ్చేసరికి ఎగువ సభ సభ్యుల సంఖ్యని 260 చేసినారు. ఇప్పుడు కూడా మీ అందరూ తెలుసు, రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250. అంటే ఆ రోజుల్లో అట్లా చేసినారు. దిగువ సభ సభ్యుల సంఖ్యను 375గా నిర్ణయించినారు. నిర్ణయించేటప్పుడు కూడా ఇది ఒక సమగ్రంగా ఉండాలి. సమగ్రంగా అంటే దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలి. అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం ఉండాలంటే భారతదేశంలో ఉండేటటువంటి స్వదేశీ సంస్థానాలకు కానీ బ్రిటిష్ పాలిత ప్రాంతాలకు కూడా ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి పేర్కొంటూ ఎగువ సభ సభ్యులను ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టినారు. దిగువ సభ సభ్యులని రాష్ట్రాల శాసనసభలు ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టినారు బ్రిటిష్ వాళ్ళు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేసినాము? దిగువ సభ సభ్యులనే ప్రజలు ఎన్నుకునేటట్టుగా చేసి ఎగువ సభ సభ్యులని రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకునే పద్ధతిని తీసుకురావడం జరిగింది. అందుకోసం ఇది భిన్నంగా ఉన్నది. దానికోసమే నేను పాల్గొన్నాను. ఓకే, ఇక వీటితో పాటు అంటే మన దేశంలో చిన్న చిన్న మార్పులు. అడ్వకేట్ జనరల్ అనేటటువంటి పదవిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అడ్వకేట్ జనరల్. అలాగే ఈ టైంలో కేవలం 10.6% ప్రజలకు మాత్రమే ఓటు హక్కును కల్పిస్తున్నారు. ఆనాటికి భారతదేశ జనాభాలో ఉన్నటువంటి 10.6% మందికి మాత్రమే ఓటు హక్కు కల్పించడం జరిగింది. భారత ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించలేదు. 10%, 6.6% మందికి మాత్రమే ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఇది చట్టం. ఈ చట్టాన్ని అనేక మంది అనేక రకాలుగా తీవ్రంగా విమర్శ చేస్తున్నారు. పండిట్ నెహ్రూ ఈ చట్టాన్ని నూతన బానిసత్వానికి నాంది వంటిది అని చెప్పి వర్ణించినారు. నూతన బానిసత్వానికి నాంది వంటిది అని చెప్పి పండిట్ జవహర్లాల్ నెహ్రూ విమర్శించినారు. ఆనాటి ముస్లిం లీగ్ నాయకుడిగా ఉన్నటువంటి మహమ్మద్ అలీ జిన్నా ఈ చట్టాన్ని విమర్శిస్తూ ఈ చట్టం అసమంజసమైనది, అనంగీకారమైనది, టోటల్గా ఇది చెడ్డది, ఈ చట్టం మంచిది కాదు, కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా మేము అంగీకరించడానికి సిద్ధంగా లేమని చెప్పి మహమ్మద్ అలీ జిన్నా ఈ చట్టాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. విషయం ఏంటంటే ఈ చట్టము భారతదేశం యొక్క అధిపతిగా పనిచేసేటటువంటి గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఇతనికి తిరుగులేని అధికారాలను కట్టబెట్టడం జరిగింది. ఆ అధికారాలను దృష్టిలో పెట్టుకొని లార్డ్ సైమన్, బ్రిటిష్ వాడనమాట, సైమన్ అన్నారు. ఇది మనకు సైమన్ కమిషన్ వచ్చింది. ఆయన చెప్పింది ఏంటంటే
ప్రపంచంలో ఒకవేళ జాన్ చక్రవర్తి నియంత అనుకుంటే జాన్ చక్రవర్తి కూడా లేని అధికారులు ఇతను గర్పించినారని చెప్తున్నారు. జాన్ చక్రవర్తి నియంత అనుకుంటే అతనికి లేనన్నటువంటి అధికారాలు కూడా ఈ గవర్నర్ జనరల్ కల్పించినారని చెప్పి దేవులను విమర్శిస్తే విన్స్టన్ చర్చిల్ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటిష్ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి విన్స్టన్ చర్చిల్ ఏమన్నాడంటే, నాకు హిట్లర్ ముస్సోలినీ కంటే కూడా ఈ గవర్నర్ జనరల్కి ఎక్కువ అధికారాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాను. అంటే గవర్నర్ జనరల్కు అన్ని తిరుగులేని అధికారాలు కల్పించడం జరిగింది. లార్డ్ సైమన్, విన్స్టన్ చర్చిల్ కూడా ఈ చట్టం పైన కామెంట్ చేస్తున్నారు. ఇదే చట్టం పైన ఒక చోట దేవుడు ఏమంటాడంటే, ఈ చట్టాన్ని పటిష్టమైన బ్రేకుల వ్యవస్థ కలిగిన ఇంజన్ లేని వాహనం వంటిన వాహనం ఉంది, దానికి బలమైన బ్రేకుల వ్యవస్థను ఏర్పాటు చేసినాం. కానీ దానికి ఏం లేదు, ఇంజన్ ఉంటే, ఇంజన్ నడిస్తే, వాహనం ముందుకు పోతే స్పీడ్ కాకుండా ఉండటం కోసం బ్రేకులు ఉన్నాయి. కానీ ఏం లేదు, ఇంజన్ అంటే అర్థం ఏంటంటే దాంట్లో అంతర్గతంగా ఉన్నది ఏంటంటే ఇంజన్ లేదు అంటారు. ఈ చట్టానికి అసలు అధికారాలు లేవు, పార్టీలు కల్పించిన అధికారాలు ఏమీ లేవు అని అర్థం. సో ఈ చట్టాన్ని చాలా తీవ్రంగా విమర్శ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే మనం ఆలోచన చేయాల్సిన అంశం ఏంటంటే, ఈ చట్టాన్ని ఎంత తీవ్రంగా విమర్శించినప్పటికీ కూడా ఒక విషయాన్ని మాత్రం మనం మర్చిపోలేము. ఏంటంటే నిజంగా కూడా భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టిన అత్యంత సమగ్రమైన చట్టం ఇది. అధికారాలు లేవు కానీ సమగ్రమైన చట్టం. అందుకే పరిపాలన కోసం, మన దేశ పరిపాలన కోసం బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టిన ఈ చట్టం సమగ్రంగా ఉంది. పరిపాలన యంత్రాంగానికి కూడా ఒక మార్గదర్శకాన్ని చూపుతుంది, కానీ అధికారాలు లేవు. అందువలన రాజ్యాంగ నిర్మాతలు ఏం చేస్తున్నారు, దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ చట్టాన్ని భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మలుచుకొని భారత రాజ్యాంగాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారం వస్తుంది కదా, కాబట్టి అధికారం వచ్చింది కాబట్టి భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా మలుచుకోవడంలో కూడా వీళ్ళు కృతకృత్యులైన చెప్తూ వస్తున్నారు. రైట్. నెక్స్ట్, దీంట్లో ఒక సందర్భంలో ఒక ప్రశ్న వచ్చింది. ఏంటంటే భారతదేశం నుండి బర్మాను ఎప్పుడు వేరు చేసినారు అని ఇచ్చి దాంట్లో 1937, 1939, 1940, 1941 అని ఇచ్చినారు. భారతదేశం నుండి బర్మాను ఎప్పుడు వేరు చేసినారు అని చెప్పి ఇచ్చి 1937, 39, 40, 41 సంవత్సరాలు ఇచ్చినారు. ఏం లేదు దీంట్లో, 37 లేదు. కాబట్టి ఒక మిత్రుడు నన్ను అడిగిన, సార్ మీరు చెప్పింది తప్పుగా సార్, అసలు 35 లేనే లేదు కదా. అయితే దాని కింద ఒక సెంటెన్స్ ఉంది. ఆ సెంటెన్స్ ఒకసారి చదువు అన్నా. ఏమన్నది దాంట్లో అంటే, 1930 చట్టాన్ని 1937లో అమలు చేయడం జరిగింది. అంటే ఎప్పుడు వేరు చేస్తున్నారు, అమలు చేసినట్టే వేరు చేసేది. ఆ అమలు చేసేటటువంటి అంశాన్ని, సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని వారు అడిగినారు. ఓకే, సో బర్మాని ఇప్పుడు వేరు చేసినారంటే 37, చట్టం అంటే 35, వేరు చేసిందంటే 37. అలాగే ఇంకొక అంశం కూడా ఏంటంటే, ఈ 37లో 11 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగితే 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్గా గెలిచింది, 3 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లిం వీళ్ళతో కలిపి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు 37లో. కానీ 37 ఏర్పడిన ప్రభుత్వాలు 1939లో రాజీనామా చేసింది. రాష్ట్ర ప్రభుత్వాల రాజీనామా. ఎందుకు రాజీనామా చేసినది? ఈ ఋతుత్వాలు అక్కడ తిరిగి పెట్టుకోండి. నేను కొన్ని అంశాలు చెప్తున్నాను, అవి మళ్ళీ రిపీట్ అయ్యింది. నిన్న కూడా మీకు
సచ్చిదానంద సిన్హా గురించి చెప్పేటప్పుడు ఆయన గుర్తుపెట్టుకోవాలి. సచ్చిదానంద సిన్హా ఎందుకు వచ్చిందో నేను 1919 అని చెప్పేటప్పుడు కేంద్ర శాసనసభలో ఎన్ని సభలు ఏర్పాటు చేస్తున్నారు? 2 సభలు. ఒకటి ఎగువ సభ, రెండోది దిగువ సభ. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి ఎవరు అధ్యక్షుడు వహిస్తున్నారు? ఫెడరిక్ వైట్. ఎగువ సభకు అధ్యక్షుడేమో విజయ్ పటేల్, ఉపాధ్యక్షుడేమో సచ్చిదానంద సిన్హా. ఆయన పేరు పక్కన టికెట్ పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు చెప్పేది ఏంటంటే 1939లో రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేసినవి. 1939లో రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు రాజీనామా చేసినవి అంటే కొంచెం ఐడియా ఉంది కదా ఏంటి? రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కాగానే బ్రిటిష్ వాడు లండన్లో కూర్చొని ప్రకటన చేసినారు. భారతదేశం బ్రిటన్ తరఫున రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీకి జపాన్కి వ్యతిరేకంగా రెండవ ప్రపంచ యుద్ధంలో మా తరఫున పాల్గొంటుంది అని బ్రిటిష్ వాడే ప్రకటన చేసినారు. ఎవరిని సంప్రదించకుండా? భారతీయులను సంప్రదించకుండా. భారతీయులను సంప్రదించకుండానే భారతదేశం పైన ప్రకటన చేసినందుకు నిరసనగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా రాజీనామా చేసినవి 1939లో. ఓకే, అంటే మన దేశానికి సంబంధించిన నిర్ణయాన్ని ఎవరు తీసుకున్నారో? బ్రిటిష్ వారు. భారతీయులను సంప్రదించకుండానే తీసుకున్నారన్న కారణం చేత మన రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేయడం జరిగింది. అయితే ఈ టైంలో జపాన్, జర్మనీ ఈ రెండు కూడా అప్రహసంగా తమ జైత్రయాత్రను కొనసాగిస్తున్న టైం అన్నమాట. అంటే ఆసియాలోనేమో జపాన్, యూరోప్లోనేమో జర్మనీ రెండో ప్రపంచ యుద్ధంలో అప్రయత్నంగా ముందుకెళ్తున్నటువంటి టైంలో బ్రిటిష్ వాడు మొదటి ప్రపంచ యుద్ధంలో మన సహకారం మనకి గుర్తుంది కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా భారతీయుల యొక్క మద్దతు పొందాలన్న ఉద్దేశంతో 1940లో లార్డ్ లిల్లిటిగో అనేటటువంటి వాడు ఆగస్టు ప్రతిపాదనను చేయడం జరిగింది. ఆగస్టు ప్రతిపాదన లార్డ్ లిల్లిటిగో అనేవాడు ఆగస్టు ప్రతిపాదన చేస్తున్నాడు. ఆగస్టు ప్రతిపాదన యొక్క ఉద్దేశం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే వరకు భారతీయులు బ్రిటిష్ వారికి సహకరిస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే వరకు కూడా. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, యుద్ధం ముగిసిన తర్వాత భారతీయులకు అధినివేశ ప్రతిపత్తి అంటే డొమినియన్ స్టేటస్, పాక్షిక స్వాతంత్రాన్ని మేము మీకు ఇచ్చేస్తాం, బదిలీ చేస్తాం. 2. మూడో విషయం ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం ఎలా వ్యవహరించాలో బ్రిటిష్ వారికి సలహాలు ఇవ్వడం కోసం అన్ని వర్గాలతో కూడుకున్న ఒక యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేస్తాము. 4వ అంశం ఏంటంటే మిమ్మల్ని మీరు పరిపాలించుకోవటం కోసం మీరు ఏదైతే రాజ్యాంగం అంటున్నారో ఆ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం కోసం మీరు రాజ్యాంగ పరిషత్ అనేటటువంటి పదాన్ని వాడుతున్నారో దానిని మేము అంగీకరిస్తున్నాము అని, అంటే దాన్ని మేము గుర్తిస్తున్నామని చెప్పి వాడు ఒక ప్రకటన చేస్తున్నారు. దీన్ని మనం ఆగస్టు ఆఫర్ అని చెప్పి చెప్తాం. అంటే యుద్ధం ముగిసిన తర్వాత మీకు కొన్ని అధికారాలు బదిలీ చేస్తారు, యుద్ధంలో మీరు మాకు సహకరించాలని అసలు వార్త. దీన్ని భారతీయులు నిర్ద్వందంగా తిరస్కరించినారు. 1941లో జపాన్ అమెరికా యొక్క పెరల్ హార్బర్ పైన కూడా దాడి చేస్తారు. ఇక్కడ సింగపూర్ పని అయిపోయింది. చైనా, బర్మా వీటన్నింటినీ కూడా ఆక్రమించుకునేటటువంటి నేపథ్యంలో జపాన్ యొక్క దూకుడిని ఇక్కడ ఆపేవారు ఎవరు లేరు. కాబట్టి దీన్ని నిరోధించాలి అని అంటే, నిలపగలగాలి అంటే భారతీయులు పూర్తిగా సహకరిస్తే తప్ప ఇది సాధ్యం కాదు అన్న ఉద్దేశంతో 1942లో నాటి బ్రిటిష్ క్యాబినెట్ లో మంత్రిగా పనిచేస్తున్నటువంటి సర్ స్టాఫర్డ్ క్రిప్స్ అనేటటువంటి వారు భారతదేశం పంపినారు. ఏమని? మీరు భారతదేశం వెళ్ళి భారతీయులను సంతృప్తి పరిచి
వాళ్ళు కోరుకునేటటువంటి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు మనం ఓకే. గతంలో చెప్పినటువంటి హామీలు ఏవైతే మనం ఇచ్చినామో అవన్నీ కూడా అమలు పరుస్తాము. యుద్ధం ముగిసే వరకు వాళ్ళు మనకు సహకరించాలి. తర్వాత వాళ్ళు కోరుకునేటటువంటి పాక్షిక స్వాతంత్రం మనం ఇద్దాము అని చెప్పి మళ్ళీ కాపాడు గ్రిప్ని భారతదేశం పంపడం జరిగింది. అయితే 1942లో క్రిప్స్ కాపాడు క్రిప్స్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు ఈ క్రిప్స్ ప్రతిపాదనలని గాంధీ చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన ఏమంటాడంటే దివాలా తీయబోయేటటువంటి బ్యాంకుకు తర్వాత తేదీని వేసి ఇవ్వబడినటువంటి చెక్కు వంటిది ఇదని చెప్పినారు. కానీ చాలాసార్లు ఇదంతా ఎవరు రాస్తారని చెప్పి ఎగ్జామ్ ఏం చేస్తారు అంటే పోస్ట్ డేటెడ్ చెక్ అంటున్నారు. పోస్ట్ డేటెడ్ చెక్. యాక్చువల్గా గాంధీ అలా చెప్పలేదు. ఈ విషయం మొత్తం దివాలా తీయబోయే బ్యాంకు దివాలా తీస్తుందని తెలుసు. ఆ బ్యాంకు కూడా తర్వాత తేదీని అంటే ఈరోజు తేదీని కాకుండా తర్వాత తేదీతో ఇవ్వబడిన చెక్కు వంటిది పోస్ట్ డేటెడ్ చెక్కు. దీన్ని మేము అంగీకరించే సమస్య లేదని చెప్పి పేర్కొంటూ ఈ క్రిప్స్ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ భారత జాతీయ కాంగ్రెస్ చారిత్రాత్మకమైన క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించి క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగానే మహాత్మా గాంధీ డూ ఆర్ డై అంటే తరోయా మరో దేశానికి స్వాతంత్రం సంపాదించు మరణించిన పర్వాలేదని చెప్పి ఒక నినాదం ఇవ్వడం జరిగింది 1942. అక్కడ యుద్ధం జరుగుతుంది, ఇక్కడ స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుగుతుంది. ఇలాంటి టైంలో స్వాతంత్ర ఉద్యమంతో పాటు దేశంలో ఇంకొక ఉద్యమం కూడా ముందుకు వచ్చింది. ముస్లిం లీగ్ తీసుకొచ్చినటువంటిది ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటు. పాకిస్తాన్ ఏర్పాటు కావాలి, స్వాతంత్రం రావడమే కాదు పాకిస్తాన్ ఏర్పడాలి, దానికి కూడా స్వాతంత్రం రావాలి అని చెప్పి ముస్లిం లీగ్ ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటు కోసం కూడా ఒక ఉద్యమం కొనసాగిస్తున్నది. ఇలాంటి పరిస్థితులలో 1945లో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. యుద్ధం ముగిసిన తర్వాత 45లో యుద్ధం ముగిసింది. 1946లో బ్రిటన్లో ఎన్నికలు జరిగితే అంటే పార్లమెంట్కి ఎన్నికలు జరిగితే ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. లేబర్ పార్టీకి సంబంధించినటువంటి క్లెమెంట్ అట్లీ అనేటటువంటి వాడు ఆ దేశానికి ప్రధానమంత్రి కావడం జరిగింది. లేబర్ పార్టీ క్లెమెంట్ అట్లీ గురించి ఎందుకు చెప్తున్నామంటే బ్రిటన్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారత సంతతికి సంబంధించిన వారు ఎక్కువ మంది లేబర్ పార్టీని సమర్థిస్తారు. అమెరికాలోనైతేనేమో డెమోక్రటిక్ పార్టీని సమర్థిస్తారు, బ్రిటన్లోనైతేనేమో లేబర్ పార్టీని సమర్థిస్తారు. ఇప్పుడు కూడా భారత సంతతికి సంబంధించిన వారు బ్రిటిష్ పార్లమెంట్కి ఎన్నికైన మొదటి భారతీయుడు దాదాబాయి నౌరోజీ కూడా లేబర్ పార్టీ తరఫునే ఎన్నిక కావడం జరిగింది. అందువల్ల లేబర్ పార్టీకి భారతీయుల పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. వెన్ వి కంపేర్ విత్ ద కన్జర్వేటివ్ పార్టీ. కన్జర్వేటివ్ పార్టీతో పోల్చినప్పుడు లేబర్ పార్టీ వారికి భారతీయుల పట్ల కొంత సానుభూతి ఉంది, సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం భారతదేశంలో అంతర్గతంగా ఉన్న పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కూడా రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ప్రపంచంలో చాలా దేశాలకు స్వాతంత్రం రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాతనే వచ్చింది స్వాతంత్రం. మనకు 47లో వచ్చింది, పాకిస్తాన్కు 47లోనే వచ్చింది, బర్మాకు 48లో వచ్చింది, శ్రీలంకకు 48లో వచ్చింది, చైనాకు 49. ఇట్లా అన్ని దేశాలకు కూడా 45 తర్వాతనే స్వాతంత్రం వచ్చింది. అంటే రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసే కాలం నాటికి భారతదేశంలో అనేక దేశాలు స్వతంత్ర దేశాలుగా ఉన్నాయా, పరాయి దేశాలుగా ఉన్నాయంటే పరాయి పరిపాలన కింద వలస దేశాలుగా ఉన్నాయి. అన్ని దేశాలలో కూడా స్వాతంత్ర పోరాటం చాలా పెద్ద ఎత్తున రావడంతో
ఈ దేశాలను ఆక్రమించుకొని పరిపాలించిన వలసవాద దేశాలు ఏవైతే బ్రిటన్ కావచ్చు, బెల్జియం కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, స్పెయిన్ కావచ్చు, పోర్చుగీస్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక ఈ దేశాలను ఎక్కువ కాలం పరిపాలించడం మన వల్ల సాధ్యం కాదు. అన్ని దేశాల్లో కూడా స్వాతంత్ర పోరాటాలు వస్తున్నాయి కాబట్టి వీటి గురించి మనం ఆలోచించాలి అని చెప్పి ఆలోచిస్తున్న టైం అన్నమాట. అలాంటి టైంలో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్లైమేట్ అట్టి బ్రిటిష్ పార్లమెంటులో ఓ ప్రకటన చేస్తూ త్వరలోనే భారతదేశ సమస్యకు మేము ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనబోతున్నాము. భారతదేశం ఎదుర్కొంటున్నట్టే భారతదేశానికి మనకు భారతదేశంలో అంతర్గతంగా స్వాతంత్ర పోరాటం జరుగుతున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని దానికి అంటే సమస్యకు పరిష్కారాన్ని కనుగొనబోతున్నాము అని చెప్పి పేర్కొని దానికోసం ఒక క్యాబినెట్ మిషన్ అనేటటువంటి దాన్ని భారతదేశం పంపిస్తున్నాం. దీన్ని మనం మంత్రిత్రయ రాయబారము లేదా మంత్రిత్రయ ప్రణాళిక క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనే పేరుతో పిలుస్తాము. ఇది 1946 మార్చిలో భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. ఎవరండి? క్యాబినెట్ మిషన్. దీంట్లో ముగ్గురు బ్రిటిష్ క్యాబినెట్ సంబంధించినటువంటి వాళ్ళు పెటిక్ లారెన్స్, ఏవి అలెగ్జాండర్ మరియు స్టాఫర్డ్ క్రిప్స్ అనే ఈ ముగ్గురు సభ్యులతో కూడుకున్నటువంటి ఒక ప్రతినిధి బృందం భారతదేశానికి రావడం జరిగింది. వీరు వచ్చే రావడంతో కొన్ని ప్రతిపాదనలతో వచ్చినారు. ఫస్ట్ మొదటి ప్రతిపాదన ఏంటంటే మీ దేశానికి 1948 జూన్లోగా మీ దేశ సమస్యకు మేము పరిష్కారాన్ని చూపిస్తాం. అంటే భారతదేశానికి అధికారాన్ని బదిలీ చేస్తాం. 48 జూన్లో అది కూడా ఒకటి. రెండు, మేము మీకు అధికారాన్ని బదిలీ చేసే వరకు మీరు సొంత రాజ్యాంగాన్ని తయారు చేసుకునే వరకు మిమ్మల్ని పరిపాలించడం కోసం ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఈ తాత్కాలిక ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంబంధించిన వారికి ప్రాతినిధ్యం ఉండాలి. భారతదేశం హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, జోరాస్ట్రియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా అన్ని వర్గాలకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు ప్రభుత్వంలో. మీరు సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం కోసం ఓ రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయండి. ఈ రాజ్యాంగ పరిషత్తు ఎలా ఏర్పడాలి అంటే ప్రతి 10 లక్షల మంది ప్రజలకు ఒక సభ్యుడి చొప్పున రాజ్యాంగ పరిషత్తు సభ్యుల్ని ఏర్పాటు చేసుకోవాలి. బ్రిటిష్ పాలిత రాష్ట్రాలలోనేమో ఆ రాష్ట్రాలలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఈ రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకుంటారు. స్వదేశీ సంస్థానాలు కూడా తమ ప్రతినిధులను రాజ్యాంగ పరిషత్తుకు పంపుకోవచ్చును. ఈ రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. ఓకే అని పేర్కొంటూ ఈ ముస్లిం లీగ్ మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో ముస్లిం లీగ్ బృందం క్యాబినెట్ మిషన్ని కలిసి మరి మా పాకిస్తాన్ ఏర్పాటు పరిస్థితి ఏంటని చెప్పి ప్రశ్నిస్తే దానికి క్యాబినెట్ మిషన్ ఏమన్నదంటే పాకిస్తాన్ ఏర్పాటు అనేటటువంటిది మా ఎజెండాలో లేదు, కాబట్టి పాకిస్తాన్ ఏర్పాటు గురించి మేము మీకు హామీ ఇవ్వటం లేదు అని చెప్పి ఈ క్యాబినెట్ మిషన్ నిర్ద్వందంగా తిరస్కరించి వెళ్ళిపోయింది. తర్వాత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికలు జరిగినాయి, జూన్ జూలైలో ఎన్నికలు జరిగినాయి. అదేవిధంగా నెహ్రూ నాయకత్వంలో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ తాత్కాలిక ప్రభుత్వంలో ప్రారంభంలోనేమో ముస్లింలు చేరలేదు, ఆ తర్వాత మళ్ళీ చేరింది, ఆ తర్వాత మళ్ళీ విడిపోయింది. ఇట్లా అనేక మార్పులు జరిగినవి. కానీ పాకిస్తాన్ ఏర్పాటు గురించి క్యాబినెట్ మిషన్ చెప్పలేదన్న కారణం చేత ముస్లిం లీగ్ ప్రత్యక్ష చర్యకు పూనుకోవడం జరిగింది. ప్రత్యక్ష చర్య అంటే డైరెక్ట్ యాక్షన్, అంటే పాకిస్తాన్ ఏర్పాటే మా లక్ష్యం అని పేర్కొంటూ ఉద్యమానికి పూనుకోవడం జరిగింది. డ్రైవర్